అందులో ఒకటి 2 జీవితాలను నిలబెట్టే వస్తువు ఉంది. ఏంటా వస్తువు ఫాదర్? ప్రియ డైరీ. డైరీ మనస్సాక్షికి ప్రతిరూపం అంటారు. అక్కడ కూడా అబద్ధం రాసుకుంటే అంతకన్నా ఆత్మద్రోహం ఇంకొకటి ఉండదు. ప్రియకేమైనా తీరని కోరికలు ఉన్నాయేమో తెలుసుకుందామని, క్షమించమని ప్రభువుని ప్రార్థించి ఈ డైరీ చదివాను. చాలా చోట్ల వరూదని పేరుంది. ఉండొచ్చు ఫాదర్. ఎందుకంటే మా ఇద్దరి మధ్యకు ఆమె, వాళ్ళిద్దరి మధ్యకు నేను అనుకోకుండా రావాల్సొచ్చింది. లేదమ్మా, మీ ఇద్దరి మధ్య తనే అడ్డుగోడగా మారినట్టు ఆమె భావిస్తోంది. అందుకే ఆ గోడని కూల్చడానికి ఆమె ఇక్కడికొచ్చి ఉండిపోయింది. అపోహలతో, చెప్పుడు మాటలతో, నిందావాక్యములతో నువ్వు ప్రభావితమై పరిశుద్ధమైన మనసున్న వారిని కూడా సంశయించావని ఈ డైరీలో ప్రియ చెప్పింది. ఇప్పుడు అవన్నీ ఎందుకు ఫాదర్? ప్రియ మూలంగానే మేమిద్దరం విడిపోలేదు. నేను నా భర్త విడిపోవడానికి వేరే కారణాలు చాలా ఉన్నాయి. నువ్వు ప్రియ డైరీ చదివితే వాటన్నిటికీ జవాబు దొరుకుతుందమ్మా. ఇది ప్రియ మనస్సాక్షి. దేవుని ఆనతి మేరకే నీ వద్దకు ఇది తరలించబడింది. ప్రియ బలవంతంగా తన ప్రాణాలు తీసుకోవడానికి కారణం ఇందులో ఉంది. నువ్వు నీ భర్త విడిపోవడానికి మూలమేమిటో ఇందులో తెలుపబడింది. ఆ ప్రభు తరఫున, ప్రియ తరఫున నేను వేడుకునేది ఒక్కటే. సత్యాన్ని తెలుసుకుని, సంసారాన్ని దిద్దుకుని ఆమెకు ఆత్మశాంతి కలిగించు. ప్రభువు కృపకు పాత్రురాలివై నువ్వు సుఖంగా జీవించు. మై సన్, ఓ బిడ్డా, ఓ బిడ్డా, వేర్ ఆర్ యూ? ఎక్కడున్నావు తండ్రి? మే గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. ఫాదర్? అవును నాయనా, నా పేరు డేవిడ్ జాన్సన్ అంటారు. ఇక్కడికి వచ్చారేంటి ఫాదర్? ద్వారములు తెరిచియే ఉన్నవి నాయనా. ఉంటే డైరెక్ట్ గా నా ఇంట్లోకి వచ్చేస్తారా? నా చెప్పు ముక్కలు చెవిలో వేసుకొనిడి నాయనా. చెప్పు ముక్కలు, షూ ముక్కలు నా చెవులో పట్టవు ఫాదర్. మీరు ఇక్కడ ఉంటే నా కొంప మునుగుతుంది. బయలుదేరండి. రాంగ్, తప్పు నాయనా. ముష్టి వాండ్రను, వికలాంగులను, వృద్ధులను, చర్చి ఫాదరును వేళ్లగొట్టుట, దూషించుట పాపమని 7వ అధ్యాయములో 3వ ప్రవచనములో దేవుని వాక్యము చెప్పబడి ఉన్నది. వారు నరకమునకు పంపబడుదురనియు సాతాను వలె మారిపోదురనియు రాయబడి ఉన్నది. ప్రపంచంలో ఒకే ఒక్క సాతానుగాడు ఉన్నాడు. వాడు నా పిఏ షరత్ గాడు. ఇంకో సాతానుగాడు క్రియేట్ అయ్యే ఛాన్స్ వాడు ఎవ్వడికి ఇవ్వడు ఫాదర్.
ఓరకనే పరులను నీందించిన ఎడల పాపమును మూటగట్టుకుని పోయదవు నాయనా. తాండ్రి తన బిడ్డను ఎంత ప్రేమగా సాకునో, కాకి తన గూడ్డును ఎంత భద్రముగా పొదగునో, నీ పియే నిన్ను అంత మీక్కిలి అనురాగముతో సేవించియుండెడివాడు. అతని ఎడల భక్తి విశ్వాసము కలిగి ఉన్నచో దేవుని కృపకు పాత్రుడివి కాగలవు. నీ కాపురము చక్కబడి, నీ సంసార బంధము చిక్కబడి, నీ అపరాధములు కడిగివేయబడి, నీ మామ బోబ్బిలి పొలికు బలి కాకుండా బ్రతికిపోయేదవు. ఇంకా చాలరా, ఇంతసేపు నీ గెటప్కి వాల్యూ ఇచ్చి ఊరుకున్నాను. ఇక్కడికి ఎందుకు వచ్చావురా? వరుదు నీకు తెలిసిందంటే ఇంత కష్టపడిందంతా వేస్ట్ అయిపోతుంది. ఫోన్లో చెప్పి చావచ్చుగా. నేను ఎలా జీవించానో మీకు కళ్ళారా చూపించాలని వచ్చాను సార్. వరుదిని వచ్చిందా? వచ్చారు మైసాన్. నువ్వు ఫాదర్ అంటే నమ్మిందా? నేను ఫాదర్నంటే నమ్మారు మైసాన్. డైరీ ఇచ్చావా? ఇచ్చాను మైసాన్. ఎక్కువగా జీవించుకో, మరణిస్తావు. సరిగ్గా చెప్పా. వరుదిని మేడం వచ్చారు, డైరీ తీసుకున్నారు, వెళ్ళారు. ఇంత హెల్ప్ చేస్తే తిడతారేంటి సార్? ఆ చెప్పు ఒకటి చెవిలో వేస్తే చాలు కదా. ఇంకెందుకు సార్ టెన్షన్? తీసుకెళ్తే చాలా? చదవద్దా? చదివితే చాలా? నమ్మద్దా? ఏంటి సార్ ఎప్పుడు మీరు నిరాశవాదంలోనే బతుకుతారు? మనిషి ఆశాజీవి సార్, ఆశావాదంతో బతకాలి. మేడం తప్పకుండా చదువుతారు, తప్పకుండా నమ్ముతారని ఎందుకు అనుకోరు సార్? ఎందుకంటే నా నెత్తిన ఉన్నది మామూలు సేను కాదురా. అన్నీ కలిసి వస్తే ఏదో మూల నుంచి ఇంకేదో అడ్డొచ్చి ఈడ్చి తనేసిపోతుంది. అసలు డైరీ తెరిచిందో లేదో. దేవుని ఆనతి మేరకే నీ వద్దకు ఇది తరలించబడింది.
ఇంతవరకు వరుదిని దగ్గర నుంచి రెస్పాన్స్ రాలేదంటే అసలు డైరీ చదవనే లేదా? చదివితే నమ్మనే లేదా? నమ్మితే కనీసం ఫోన్ అయినా చేసి ఉండాలిగా. ఏం ఆలోచిస్తూ ఉంటుంది? ఎందుకు ఆగిపోయి ఉంటుంది? వరుదిని నమ్మకపోతే ఎన్ని తిడుతుందో. హలో, నేను తెలుసు వరుదిని. నేను చర్చి దగ్గర గ్రేవ్యార్డ్లో ఉన్నాను. ఆ? శ్మశానంలో అక్కడేం చేస్తున్నావు? మీకోసం వెయిట్ చేస్తున్నాను. నా కోసమా? అవును, మీరొస్తే కొన్ని తేల్చుకోవాల్సిన విషయాలున్నాయి. ఏంటవి? ఫోన్లో చెప్పేవైతే నేను రమ్మని ఎందుకు చెప్తాను? రావాలా? ఇప్పుడు చెప్పింది అదే. హలో హలో, అయిపోయింది. ఈ షరతుగాడేదో వౌరక్షణ చేసి ఉంటాడు. ఆ రాక్షస్ కనిపెట్టేసి ఉంటుంది. జీనియస్ కదా. ఒకవేళ డైరీలో విషయాలు నమ్మేసి ఉంటే ఇంత సీరియస్గా ఎందుకు మాట్లాడుతుంది? ఏం జరుగుతుందో? ప్రియ డైరీ. ఇందులో చాలా కథ ఉంది. నాకు తెలియంది మీకు మాత్రమే తెలిసింది. ప్రియ ఇందులో రాసింది. ఇదంతా నేను నమ్మాలి అంటారు. మీ ఇద్దరి మధ్య ఒకప్పుడు ప్రేమ ఉన్నమాట నిజమే అయినా ఆ తర్వాత మీ మధ్య ప్రేమ లేదని, స్నేహం మాత్రమే ఉందని, ఆమె ప్రభు సేవకి అంకితమైందని, మీ ఇద్దరిది పవిత్రమైన బంధమని నేను నమ్మాలి అంటారు. మీరు నన్నే ప్రేమిస్తున్నారని, ఆ ప్రేమను వ్యక్తం చేయలేకపోయారని, మీ అమ్మే మిగతా కథంతా నడిపించిందని, ఇద్దరు అమ్మాయిల జీవితాల్లో చిచ్చు పెట్టిందని, ముగ్గురి భవిష్యత్తులనే సర్వనాశనం చేసిందని, ఇందులో రాసున్నదంతా నిజమేనని నేనిప్పుడు నమ్మాలంటారు. అంతేనా? అంటే మరి అందులో ప్రియ ఏం రాసిందో నాకు తెలీదు. కానీ మరి నువ్వు అది చదివి కూడా
మిమ్మల్ని నేను చేసిన పాపం లేదు. అసలు నేను ఏ పాపము చేయలేదు. నోరు మూయండి. ఇదంతా పాపమే. మీరు చేసింది కాకుండా నాతో కూడా పాపం చేయించారు. నా మూలంగా ప్రియ బలవంతంగా ప్రాణాలు తీసుకునేలా చేసిందే మీరు. అంటే మీ గురించి మీ అమ్మ చెప్పక ముందే మీరే ఎందుకు చెప్పలేదు? అసలు మీలాంటి మనిషిని నేను ఎక్కడ చూడలేదు. నువ్వు తిడుతున్నావా నమ్ముతున్నావా? క్లియర్ గా చెప్పు ముందు. నమ్మాను కాబట్టే తిడుతున్నాను. దుర్మార్గుడా, పెళ్ళైన మొదటి రోజే నాతో ప్రియ గురించి చెప్పుంటే మీ అమ్మ ఏం చెప్పినా నేను నమ్మేదాన్ని కాదు. ఈ 2 సంవత్సరాలు నా జీవితం ఇలా తయారయ్యేది కూడా కాదు. నేను వెళ్లి ప్రియని నిలదీసి నిజం అడగాల్సిన అవసరం కూడా వచ్చేది కాదు. అసలు ప్రియ పిచ్చి పని చేసింది. మళ్ళీ నిన్ను దగ్గరికి రానివ్వాల్సింది కాదు. చివరికి ఇలాంటి నిర్ణయం తీసుకునేదే కాదు. అంతా మీ వల్లే జరిగింది. మన కోసం ఆమె ప్రాణాన్ని త్యాగం చేసేదాకా నిజం దాచిపెట్టారు. అసలు ఏ మనిషి అంటే మీరు? ఇప్పుడు అంటున్నావు, ఎప్పుడైనా నువ్వు నన్ను దగ్గరికి రానిచ్చావా? ఎందుకు రాణిస్తాను? అంతకు ముందు మీరు ఎప్పుడైనా నన్ను దగ్గరికి రానిచ్చారా? అసలు నాకు నిజం చెప్పే ఛాన్స్ ఏనాడు ఇవ్వలేదు నువ్వు. మీ మీద నమ్మకం పోకముందు మీరేం చేశారు? గాడిదలు కాస్తున్నారా? అంతా చేసింది మా అమ్మ. వెళ్ళి దాన్ని కూడా ఇలాగే ఒకటి పీకు. మధ్యలో ఇంకొకరిని లాగి తప్పుకోవడం బాగా అలవాటైపోయింది మీకు. నేనెప్పుడు తప్పుకోలేదు. ఈ నిజం దాచిపెట్టలేదా మరి? నన్ను నోరు విప్పనిచ్చావా నువ్వు? మీ నోరు నిజమే చెప్తుందని అప్పుడు నాకేం తెలుసు? అప్పుడు సగం తప్పు నీది ఉంది. ఇందులో నా తప్పు ఉందంటే మాత్రం మళ్ళీ ఇంకొకటి పీక్తాను. అసలు మొగుడంటే లెక్కలేదే నీకు. మీకు పెళ్ళం అంటే పెద్ద ప్రేమ ఏడ్చినట్టు. ఆ ప్రేమ లేకపోతేనే మీ నాన్న పిచ్చి కుక్కలా ఎగబడుతున్నా మూసుకుని ఎందుకు పోతాను? కుక్కను కొట్టినట్టు కొట్టేసి మరీ పోయేవాడిని. మధ్యలో మా నాన్న ఎందుకు లాగుతున్నారండి? మీ అమ్మ పెద్ద గొప్ప అమాయకురాలేనట్టు. అమాయకురాలివి నువ్వు. అది ఫిట్టింగ్ పెట్టే రకమని నాకు లేటుగా తెలిసినా నీకు ముందే తెలుసు కదా. అదేం చెప్పినా నువ్వెందుకు అమాయకంగా నమ్మావు? మారిపోయినట్టు నటిస్తే ఎవరైనా నమ్ముతారు. మీరు మారిపోయినట్టు నటిస్తే నేను నమ్మలేదా? నేనే నటించలేదు, నువ్వలా అనుకున్నావు. అనుకునేదాకా ఎందుకు తెచ్చారు అని అడుగుతున్నాను. నేనెక్కడ తెచ్చానే పిచ్చి మొహమా? మీ ఇంటికి వస్తే మీ అయ్య కయ్యమంటాడు, నీ దగ్గరికి వస్తే నువ్వు గయ్యమంటావు. ఎవరితోనే మధ్యలో మాట్లాడిద్దాం అంటే గోడకు చెప్పు, నీడకు చెప్పు, నాకు చెప్పుకో అంటావు. ఇంకెలా చావనే వెర్రి మొహమా? నిజంగా నేను పిచ్చి మొహాన్నే. నిజంగా నేను వెర్రి మొహాన్నే. అందరూ మిమ్మల్ని తిడుతూ నన్ను సపోర్ట్ చేసేసరికి పాపం నేను అనుకున్నానే తప్ప ఏనాడు మిమ్మల్ని పాపం అన్న పాపాన పోలేదు. తప్పంతా నీ దగ్గర పెట్టుకుని ఎంత ఏడిపించావే పాపాత్మరాలా. తప్పంతా నాదంటున్నారేంటండి? నేను ఒప్పుకోను. కొంచెం తప్పు చేశాను అంతే. మిమ్మల్ని నమ్మలేదు అంతేగా. నీ పొంద అదొక్కడి చాలే భార్య భర్తలను విడదీయడానికి. ఇంకెప్పుడు బ్రెయిన్ పెరుగుతుంది నీకు? నాకంత బ్రెయినే ఉంటే మీ అమ్మ మాటలు ఎందుకు నమ్ముతాను? ఇంతసేపు తిడితే ఇప్పటికి ఒక నిజం ఒప్పుకున్నావు. ఏంటది? నీకు బ్రెయిన్ లేదని.